పరలోకముందున్న మా తండ్రి, నిత్యజీవ పరిశోధన 2017 కార్యక్రమంలో 5వ రోజులోనికి మమ్మను తోడుకుని వచ్చి పాఠాలను తండ్రి మీరు మాకు నేర్పించుచున్న విధానం బట్టి మీకు వందనములు చెల్లిస్తున్నాం. ఇప్పటి వరకు కీర్తనలతో వాక్య పఠనం ద్వారా చిన్నారుల నోట మీ మాటలను పలికించి మీ సంగతులను మేము నేర్చుకుంటున్నాం. పాఠం రూపంలో తండ్రి ఈ సందర్భంలో మరొక చక్కని అంశాన్ని మేము ఆలోచించడానికి సహాయం చేయండి. ఆత్మను గురించి ఆలోచిస్తూ నిత్య జీవాన్ని వెదికే ఈ ప్రయత్నంలో మీ కృప, మీ సహాయం మాకు దయచేయండి. యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. 5వ రోజు 9వ పాఠం. ఈరోజు మొదటి పాఠం. మొత్తం తరగతులలో 9వ పాఠం. క్రైస్తవులు సిద్ధపరచుకోవలసిన నూనె ఏది? క్రైస్తవులు సిద్ధపరచుకోవలసిన నూనె ఏది? ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వారి చేతిలో ఉన్న నూనె, చాలామంది క్రైస్తవ్యాన్ని తీసుకున్న తర్వాత నూనె పట్టుకుంటారు. తమ చేతులలో నూనెను తీసుకుని వెళ్తుంటారు. ఏదైనా ఒక చర్చికి వెళ్ళినప్పుడు, సభకు వెళ్ళినప్పుడు, కార్యక్రమానికి వెళ్ళినప్పుడు, ముఖ్యంగా స్వస్థతశాలకు వెళ్ళినప్పుడు తమ చేతులతో వారితో పాటుగా ఒక కొబ్బరి నూనె సీసాను తీసుకుని వెళ్ళటం మనం చూస్తుంటాం. ఒకవేళ వారు తీసుకుని వెళ్ళకపోతే ఆ కార్యక్రమంలో కూడా కొబ్బరి నూనె సీసాలు వారికి అమ్ముతుంటారు. దానిని ప్రేయర్ ఆయిల్ అంటుంటారు. ప్రేయర్ ఆయిల్ అంటే ప్రార్థన నూనె, స్వస్థత నూనె. ఈ నూనె ఎక్కడి నుంచి వచ్చిందో, అసలు క్రైస్తవుడు సిద్ధపరచుకోవలసిన నూనె ఎలాంటిదో ఈ పాఠంలో మనం నేర్చుకుందాం. ఎందుకంటే మనం చేసే ప్రతి కార్యక్రమానికి బైబిల్ ఆమోదముద్ర వేయాలి అన్నది మనకు తెలుసు. మనం ప్రార్థన చేసినా, మనం దేవుని పని చేసినా, దేవుని యొక్క కార్యక్రమాలలో ఎటువంటి నిర్ణయాన్ని మనం తీసుకుంటున్నా, మన జీవితకాలంలో మనం ప్రతిరోజు ఎలాంటి విషయాన్ని ఆలోచించినా దానికి బైబిలు ఆమోదం తెలపాలి. అది దేవుని అభీష్టాన్ని నెరవేర్చేదై ఉండాలి. అది చిన్న విషయం కావచ్చు, పెద్ద విషయం కావచ్చు. ఎక్కడ నుంచి వచ్చింది ఈ నూనె? దేవుడు తన గ్రంథంలో నిజంగా ఇలాగే ప్రతి క్రైస్తవుడు తనతో పాటు ఒక నూనె బుడ్డిని, నూనె సీసాను తీసుకుని వెళ్ళమన్నాడా? ఒకవేళ వెళ్ళమంటే మనం కూడా అలాగే తీసుకుని వెళ్ళాలి. ఎందుకంటే అది దేవుని నిర్ణయం కనుక. ఆయన బాప్తిస్మం తీసుకోమన్నాడు, మనం బాప్తిస్మం తీసుకుంటున్నాం. ఆయన కుమారుని యొక్క మరణాన్ని, సమాధి, పునరుత్థానములను జ్ఞాపకం చేసుకున్నటకు, మనము కూడా ఆయన కుమారుని సారూప్యతలోనికి మారుటకు రొట్టెను ఆయన శరీరానికి సాదృశ్యంగా, ద్రాక్షరసాన్ని ఆయన రక్తానికి గుర్తుగా ఆయన తీసుకోమన్నాడు, మనం తీసుకుంటున్నాం. మీ జీవితకాలంలో మొట్టమొదట దేవుని కొరకు ఆలోచిస్తూ ఆయన పనుల్లో మీరు ఉండండి అన్నాడు, మనం ఆయన పనుల్లో ఉంటున్నాం. చిన్న విషయమైనా పెద్ద విషయమైనా దేవుడు రాయించిన దానిని, క్రొత్త నిబంధనలు ఆయన మనకు తెలియజేస్తున్న దానిని పాటించడానికి మనం అనునిత్యం ప్రయత్నం చేస్తున్నాం. అలాంటప్పుడు కొంతమంది క్రైస్తవులు నూనె సీసాలను కలిగి ఉంటున్నారు కదా. ఈ నూనె క్రైస్తవుడు సిద్ధపరచుకోవలసిన నూనెనా? దేవుడు తన గ్రంథంలో ఈ నూనెను గూర్చి ఏవైనా రాయించాడా? నూనె సీసాలను గూర్చి యేసుక్రీస్తు కానీ, తండ్రి కానీ ఎప్పుడైనా, ఏ కాలంలోనైనా చెప్పారా అనేది మనం బైబిల్లో సమూలంగా ఆలోచన చేద్దాం. ఇకపోతే యేసుక్రీస్తు వారు తాను బ్రతికి ఉన్నటువంటి కాలంలో భూమి మీద
ఒక ఉపమానాన్ని పరలోక రాజ్యానికి పోలికగా చెబుతున్నారు. ఒక మంచి ఉపమానం. బహుశా నేడున్నటువంటి క్రైస్తవులలో నూనెను తమతో పాటు తీసుకుని వెళుతున్నటువంటి వారిలో చాలామంది ఈ ఉపమానాన్నే చూసుకొని మేము కూడా నూనె సీసాను కలిగి ఉండాలి అని పొరపాటు పడుతున్నారని నా అభిప్రాయం. ఎందుకంటే నూనెను తీసుకుని వెళ్ళమన్నట్టుగా బైబిల్లో ఇంకెక్కడా లేదు. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ఒక ఉపమాన రీతిలో దీనిని గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడు మీరు గమనించాలి, ఉపమానం అనగానే ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకోకూడదు. దాని అర్థాన్ని మాత్రమే మనం తీసుకోవాలి. ఉపమానాన్ని ఉన్నది ఉన్నట్టుగా మనం తీసుకోకూడదు. దాని అర్థం మాత్రమే మనం తీసుకోవాలి. దీనిని మనకు నేర్పించడానికి తెలుగు పాఠాలలో కూడా ఉపమాన అలంకారము అని ఒక సబ్జెక్ట్ ఉంటుంది. తెలుగులో ఒక శాస్త్రం అది. రూపకాలంకారము 10వ తరగతి పరీక్షలు రాసిన వారికి కూడా అర్థమవుతుంది. తెలుగు పరీక్షలు రాసినప్పుడు అందులో మనకు ఉపమాన అలంకారంలో ప్రయోగించమని కొన్ని పదాలు ఇస్తుంటారు, లేక ఉపమాన భావాన్ని తెలియచేయమని కొన్ని వాక్యాలను మనకు చూపిస్తుంటారు. వాటిని మనం ఉపమానంగా తీసుకోవాలి తప్ప ఉన్నది ఉన్నట్టుగా అర్థాన్ని తీసుకోవటానికి వీలు లేదు. ఉదాహరణకి ఒక బలమైనటువంటి మనిషిని చూపిస్తూ, ఒక వ్యక్తిని చూపిస్తూ ఏమంటారంటే ఏనుగులా ఉంటాడండి అంటారు. అంటే ఏనుగుకి ఏముంటాయి చెప్పండి? 4 కాళ్ళు ఉంటాయి. ఇతనికి 4 కాళ్ళు ఉన్నాయా? ఏనుగుకో తొండం ఉంటుంది, ఇతనికి తొండం ఉందా? ఏనుగు 2 కొమ్ములు ఉంటాయి, ఇతనికి 2 కొమ్ములు ఉన్నాయా? ఏనుగుకో తోక ఉంటుంది, ఇతనికి తోక ఉందా? చెప్పండి. ఏనుగులో ఉంటాడు అనే మాటలో అర్థం ఏంటన్నమాట? ఇతను బలంగా ఉంటాడు అన్నంత వరకే తీసుకోవాలి. చీమల చడి చప్పుడు లేకుండా వెళ్ళిపోతుందండి అంటుంటారు ఒక్కొక్కసారి. అంటే చాలా నెమ్మదిగా వెళ్ళిపోతుంది, సైలెంట్గా వెళ్ళిపోతుంది. చీమల వెళ్ళిపోతుందండి, మాకు తెలియదు ఎప్పుడు వెళ్ళిందో ఎప్పుడు పోయిందో. అంటే అలాగనే ఆమె చీమ కాదు. ఆయన కట్టిన బిల్డింగు ఆకాశాన్ని అంటేటట్టుగా ఉందండి అంటుంటారు. నిజంగా ఆకాశాన్ని అంటుతుందా? 3 అంతస్తులు, 4 అంతస్తులు, 10 అంతస్తులు, 20 అంతస్తులు, మహా అయితే 20 ఫ్లోర్లు. మీరు ఇలా కింద నుంచి చూడగానే ఎక్కడో ఆకాశంలో ఉన్నట్టు ఉంటుంది అది చూడటానికి, మన కంటికి. చూసి చూడగానే మీరు ఏమంటారు? ఆయన కట్టిన బిల్డింగ్ అండి మా ఊర్లో ఆకాశాన్ని అంటేటట్టుగా ఉంటుందండి అంటారు. ఆకాశం ఎక్కడ, ఈ బిల్డింగ్ ఎక్కడ? అంటే ఇదంతా రూపక అలంకారం, ఉపమాన అలంకారం, మనకు అర్థం అవటానికి అన్నమాట. అలా అనగానే మనకు ఎలా అర్థమైపోతుంది అంటే అలాంటి బిల్డింగు ఆ ఊర్లో ఇంకెక్కడా లేదు, నేను అక్కడికి వెళ్ళి చూసినా సరే అంత గొప్పగా అది ఉంటుంది అనేది మీకు అర్థమైపోతుంది కనుక చిన్ని భాషలో చెప్పారు. అదే తెలుగు భాషలో ఉన్నటువంటి గొప్పతనం. ఏ భాషలో అయినా సరే ఉపమానానికి ఉన్నటువంటి గొప్పతనం అదే. హెబ్రీ భాషలోనైనా గ్రీకు భాషలోనైనా ఉపమానానికి ఉన్న గొప్ప అర్థం అదే. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించలేడు అన్నదానికి ఆయన ఉపమానాన్ని తీసుకుంటున్నాడు. సూది బెజ్జంలో ఒంటె దూరుట సులభము అన్నాడు. ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జంలో ఒంటె దూరుడు సులభము అన్నాడు. అంటే ఆనాటి కాలంలో వారికి అందుబాటులో ఉన్నవి వారు ప్రతినిత్యం చూస్తున్నవి. ఒంటె చూస్తున్నారు, సూదిని చూస్తున్నారు కనుక సూది రంధ్రం చాలా చిన్నది, అందులోనికి చీమ కూడా దూరడం చాలా కష్టం, మనం దారం ఎక్కించడానికి చాలా కష్టపడతాం. అలాంటిది ఒంటె భారీ ఆకారంతో ఉన్నది, ఆ జంతువు ఎలా ప్రవేశిస్తుంది? ధనవంతుడు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి అంత కష్టపడాలి అంటే ఒక రకంగా అసాధ్యం. కనుక తన ధనాన్ని అమ్మి బేదలకిచ్చి దేవుని వాక్య ప్రకటన కొరకు అతడు ఖర్చు చేసి పరలోక రాజ్యానికి పేదవాడుగా వెళ్ళిపోవాలి. ధనవంతుడిగా ఉండి అన్ని సుఖాలు అనుభవిస్తూ నేను పరలోకానికి వెళ్ళాలి అంటే కుదరదు అన్నాడు యేసుక్రీస్తు. ప్రియులారా, జాగ్రత్తగా మీరు యేసుక్రీస్తు యొక్క భావాలను అర్థం చేసుకోండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము ప్రారంభపు వచనంలో యేసుక్రీస్తు ఒక ఉపమానాన్ని పరలోక రాజ్యానికి పోలికగా చెబుతున్నాడు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచనం నుంచి. పరలోక రాజ్యము అన్నాడు. ఎందుకే మొట్టమొదట
మనకు అర్థం కావాలని చాలాసార్లు ఆయన మనుషులకు తెలియని ఎన్నో పరలోకపు రహస్యాలను ఉపమానాలతో పోల్చుతున్నాడు. రూపకాలంకారంలో ఆ యొక్క భావాన్ని తెలియజేస్తున్నాడు. పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. అంత పోలికే. మొట్టమొదటి పరలోక రాజ్యము అన్న మాట తప్ప మిగిలినది అంత పోలికే, రూపకాలంకారమే. ఎన్ని ఉన్నాయి చూడండి. దివిటీలు పట్టుకొని అన్నాడు. దివిటీలు అనేది అసలు మనం దివిటీలు పట్టుకోవచ్చు అప్పుడు? పోనీ దివిటీలు పట్టుకున్న వారందరూ పరలోకం వెళ్ళిపోతారా? ఈ వాక్యంలో, ఈ సందర్భంలో యేసుక్రీస్తు చెబుతున్నటువంటి ప్రతి మాట పోలికకు సంబంధించింది, రూపకాలంకారానికి సంబంధించింది. పరలోక రాజ్యము అన్న మాట ఒక్కటే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, యాజ్ ఇట్ ఈస్గా తీసుకోవాల్సింది, ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవాల్సింది. అక్కడ ఏమైనా ఉందంటే పరలోక రాజ్యము. దానిని వివరించటానికి భూమి మీద ఉన్నాం మనం. మరో లోకానికి సంబంధించిన సంగతులు మనకు తెలియాలి అంటే, భూమి మీద ఉన్న ఒక మనిషి అర్థం చేసుకోవాలంటే ఉపమానం చెప్పకపోతే అది అర్థం కాదు. అది అర్థం కాదు. అదేమి రాజమండ్రి కాదు, అదేమి అమెరికా కాదు, అదేమి భూమి మీద ఉన్న మరో ప్రాంతం కాదు. లోకాన్ని దాటి వెళ్ళి మరో లోకానికి వెళ్ళటం అంటే అది సామాన్యమైన సంగత? అది చాలా గొప్ప సంగతి. దానిని అర్థం చేసుకోవాలంటే మీరు చాలా కష్టపడాలి. కనుక ఆ భాషలో మీకు దానిని చెబితే అది చాలా కష్టమవుతుంది. కనుక మీ భాషలోనికి ఆయన దిగి వచ్చి మన రూపకాలంకారంలో, మనం వాడుక భాషలో ఆయన చెబుతున్నాడు. ప్రతిరోజు మనం చూసేటువంటి వస్తువులను పోల్చి ఆయన చెబుతున్నాడు. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుడు కన్యక. ఇది మీకు బాగా తెలుసు కనుక. ఎందుకంటే నోవహు కాలం నుంచి మనుష్య కుమారుని రాకడ వరకు మనుషులందరూ ఎలా ఉన్నారు? తినుచు, త్రాగుచు, పెండ్లికి ఇవ్వడుచు, పెండ్లికి ఇచ్చుచు నుండిరి. పెండ్లి అనగానే అందరికీ తెలిసిన కార్యక్రమం. పెళ్లి కాని వారు కూడా పెళ్లికి వెళ్తారు, పెళ్లి అయిన వారు పెళ్లికి వెళ్తున్నారు, విందు భోజనానికి వెళ్తున్నారు. పెళ్లి అందరికీ సుపరిచితమైనది కనుక ఒక పెండ్లి కుమారుడు, ఒక పెండ్లి కుమార్తె. దీనినే ఎందుకు ఉదాహరణగా తీసుకుంటున్నాడంటే, వివాహం అనేది ఒక ఘనమైన కార్యక్రమం. ఆ వివాహ కార్యక్రమంలో పెండ్లి కుమారుడు పవిత్రుడిగా ఉంటాడు, పెండ్లి కుమార్తె పవిత్రురాలిగా ఉంటుంది. ఆ పెండ్లి కుమార్తె పురుషుని ఎరుగనిదిగా, ఒక పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూచే ఒక కన్యకగా అక్కడ మనకు కనిపిస్తుంది. పెండ్లి కుమారుడు కూడా కన్యక కొరకు ఎదురు చూసే పెండ్లి కుమారుడుగా కనిపిస్తున్నాడు. వీరిద్దరూ పవిత్రమైన భావాలతో ఒకరి ఎడల ఒకరు దృష్టిని కలిగి ఉంటున్నారు కనుక వీరిని ఉదాహరణగా తీసుకుంటున్నాడు. లోకమందున్న మిగిలిన వారిని ఎందుకు ఉదాహరణగా తీసుకోలేదు అంటే, వారికి పరిపరి విధాల ఆలోచనలు ఉంటాయి. కానీ పెండ్లి కుమారుడికి మాత్రం పెండ్లి కుమార్తె మీద దృష్టి ఉంటుంది. పెండ్లికి ముందు పెండ్లి కుమార్తెకు కూడా పెండ్లి కుమారుడి మీద దృష్టి ఉంటుంది. పెండ్లికి ముందు కాన్సన్ట్రేషన్ అంతా ఎవరి మీద ఉంటుంది? పెళ్లికి ముందు పెండ్లి కుమార్తె మీద దృష్టి ఉంటుంది, ఆ పెండ్లి మీద దృష్టి ఉంటుంది. పెండ్లి కుమారుని యొక్క దృష్టి అంతా పెండ్లి కుమార్తె మీద, పెండ్లి మీద ఉంటుంది. మరి పెండ్లి కుమార్తె దృష్టి కూడా అలాగే ఉంటుంది, పెండ్లి కుమారుని మీద, పెండ్లి మీద ఉంటుంది. ఒక పవిత్రమైన వివాహం. అందుకే యేసుక్రీస్తు పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే, ఒక పెండ్లి కుమారుడు, ఒక పెండ్లి కుమార్తె. పెండ్లి కుమార్తె పెండ్లి కుమారుని కొరకు ఎదురు చూస్తూ ఉంటుంది. తన దృష్టిలో ఇక ఏ ఆలోచన ఉండదు. పరాయి పురుషుడు కనిపించినా సరే, అతడు మహేష్ బాబు అయినా, లేక అతడు అల్లు అర్జున్ అయినా, ఎవరైనా సరే చూడగానే అబ్బే నాకు ఎవరూ నచ్చలేదు, నా పెండ్లి కుమారుడే నాకు నచ్చాడు. వేరెవరెవరు దృష్టిలోకి రారు. ఎందుకంటే పెండ్లి కుమారుడే హీరో ఇప్పుడు ఆమె దృష్టిలో. మరి ఈయనకు పెండ్లి కుమార్తె హీరోయిన్. ఇక మిగిలిన వారు ఎవరు? అందంగా ఉన్నవారు ఉండొచ్చు, శరీర రూపానికి మిగిలిన వారు అందంగా కనిపించవచ్చు, డ్రెస్సింగ్లో కనిపించవచ్చు. కానీ వీరందరూ మనసులోనికి రారు. ఎందుకంటే నన్ను వివాహం చేసుకోబోయేటువంటి స్త్రీ నా కొరకు ఎదురు చూస్తుంది, నేను ఆ స్త్రీని వివాహం చేసుకోవాలి, నా కన్యక నాకు గొప్పది. ప్రపంచంలో ఉన్న కన్యకలందరికంటే, ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికంటే నా కన్యక నాకు గొప్పది అని పెండ్లి కుమారుడు అనుకుంటున్నాడు. నా పురుషుడు నాకు గొప్పవాడు అని పెండ్లి కుమార్తె అనుకుంటుంది. వారి వివాహం పవిత్రమైనది, వారి వివాహం పవిత్రమైనది, వారి బంధం పవిత్రమైనది. అందుకే యేసుక్రీస్తు దీనిని ఉదాహరణగా తీసుకుంటున్నాడు. ఒక పరలోక రాజ్యం ఎలా ఉంటుందంటే, పరలోక రాజ్యాన్ని పొందబోయే మనుషులు ఎలా ఉండాలి అంటే, ఒక పెండ్లి కుమారుడు దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొన్నట్టుకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది అన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోండి. ఒక పెండ్లి కుమారుడు 10 మంది కన్యకలు కదా, ఇదేంటి అనుకోకండి.
దీన్ని అంతటినే రూపకాలంకారంలో చెబుతున్నాడు గనక 10 మంది కన్యకలు అన్నాడు. ఒకే కన్యక అన్నాడు అనుకోండి, భూమి మీద చాలా మంది మనుషులు ఉన్నారు కదా, చాలా ప్రాంతాలలో దేవుని సేవ జరుగుతుంది కదా, మరి ఒకే కన్యక అన్నాడేంటి అంటే ఒక్కరే వెళ్తారా పరలోకానికి అనే సందేహం మీకు రాకుండా ఒక 10 మంది కన్యకలు అన్నాడు. సర్వ ప్రపంచం మీద మనుషులు, సర్వ ప్రపంచంలో సంఘాలు, ఆయా కాలాలలో సంఘాలు, చూసారా, ఆయా భాషలు మాట్లాడే వారిలో సంఘాలు, ఆయా ఆచార వ్యవహారాలు కలిగిన వారిలో సంఘాలు. కేవలం మన సంఘమే పరలోకానికి వెళుతుంది అనుకోవడం పొరపాటు. నీతిమంతుడు అని అనుకోకూడదు కూడా. నోవహు ఓడ రహస్యంలో మీరు విన్నారు. నోవహు ఒక్కడే వెళ్ళాలనుకున్నాడా? తన కుటుంబం మాత్రమే ఓడెక్కాలనుకున్నాడా? ఆనాడు లోకమందున్న మనుషులందరూ రక్షింపబడాలని కోరుకున్నాడా? అలా కోరుకున్నాడు కనుకే 100 ఏండ్ల పాటు సుమారుగా ఓడ తయారు చేస్తూ ఆత్మరూపిని తన ద్వారా కలిగి దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు. ఎందుకని? నాతో పాటు ఒక్కడైనా ఓడలోనికి అడుగు పెడితే బాగుందని. నేను ఒక్కడిని పరలోకంలోనికి వెళ్ళిపోవాలి, నాకు ఒక్కడికి అక్కడ సీట్ ఉండాలి, నేను ఒక్కడిని సింహాసనం అనుభవించాలి, నన్ను కొనియాడిన వారు మాత్రమే, నాతో పాటు ఉన్నవారు మాత్రమే పరలోకానికి రావాలి అనుకుంటే అందులో ఎంత స్వార్థం ఉందో చూడండి. అలాంటి వానికి దేవుని రాజ్యంలోనే చోటు ఉండదు. అలాంటి వాడు దేవుని రాజ్యంలో అడుగు పెట్టలేడు. సార్వత్రిక సంఘం ఇది. అంటే భూమి మీద నలుదిశలో అది వ్యాపించింది. ఒకే చోట ఉండిపోతుందని బైబిల్లో ఎక్కడైనా ఉందా? అది సర్వభూతలమంత మహాపర్వతంగా మారిపోతుంది. మనకు వారికి కనెక్షన్ లేకపోవచ్చు. ప్రకటన గ్రంథంలో ఆయన మొదట మాట్లాడుతూ సంఘాలకు లేఖను రాస్తూ ఎన్ని సంఘాలకు రాస్తున్నాడు? 7 సంఘాలకు రాస్తున్నాడు. అంటే పరిపూర్ణమైన సంఘాలు. ఎఫెసు, స్ముర్న, తుయితైర, సార్దీస్, ఫిలదెల్ఫియా, లవొదికీయ ఇవన్నీ ఏంటనుకుంటున్నారు? పెర్గము సంఘం ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు? 7 సంఘాలు అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘాలు. అమెరికాలో, అలాస్కాలో మనలా ఆలోచించేవారు ఉండొచ్చు. రష్యాలో, ఆస్ట్రేలియాలో, చైనాలో మనలా ఆలోచించేవారు ఉండొచ్చు. మనలాగే దేవుని సేవ జరిగిస్తున్న వారు ఉండొచ్చు. వీరందరూ ఎక్కడ కలుసుకుంటారు అంటే ఆయా తరాలలో ఉన్న సంఘాలు కూడా. మరలా ఇది మన తరంలో ఉన్నటువంటి సంఘం. 2017కు ప్రపంచంలో ఇలాంటి వారు ఎక్కడెక్కడ ఉన్నారు, నా కొరకు ఎదురు చూసే బుద్ధిగల కన్యకలు ఎక్కడెక్కడ ఉన్నారు అని పెండ్లి కుమారుడు చూసుకుంటాడు. వారిని తన యొక్క లోకంలోనికి, రాజ్యంలోనికి ఆహ్వానిస్తాడు. మరి 2000 సంవత్సరంలో, లేక 1900 సంవత్సరంలో, 1600 సంవత్సరంలో, 1500 సంవత్సరంలో, 1000 సంవత్సరంలో, 500 సంవత్సరంలో, 90 సంవత్సరంలో, చూసారా, ఆయా తరాలలో ఎన్నో సంఘాలు, ఎందరో మనుషులు, వీరందరూ పరలోక రాజ్యాన్ని చేరబోయి కన్యకలుగా పోల్చబడ్డారు. అందులో నిజమైన వారే పరలోకానికి వెళతారు. కానీ వారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. అక్కడక్కడ కొద్దిగానే ఉండొచ్చు, లెక్కకు తక్కువే ఉండొచ్చు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. ప్రతి సందర్భంలోనూ, ప్రతి కాలంలోనూ భూమి నలుదిశలా వీరు వ్యాప్తి చెంది ఉంటారు అన్నది నిజం. ఏమండి, కేవలం ఈ మహాజ్ఞానాన్ని తెలుగు భాషలో మాత్రమే దేవుడు ఉంచటం వల్ల ప్రపంచం అంతటికీ ఈ జ్ఞానం ఎప్పుడు అందుతుంది? కనుక ఆయా భాషలలో మనలాంటి భావాలు కలిగిన వారు ఉంటారు ఖచ్చితంగా. కాకపోతే కొంతమంది జ్ఞానంలో ఎక్కువగా ఉంటారు, కొంతమంది జ్ఞానంలో తక్కువగా ఉంటారు, కొంతమంది చాలా నెమ్మదిగా నడుస్తుంటారు, మరి కొంతమంది వేగంగా పరుగు పెడుతూ ఉంటారు. వీరందరినీ మనం దేవుని జ్ఞానంలో పరలోక రాజ్యంలో కలుసుకుంటాం. ఆయా తరాలలో దేవుని కొరకు మనలాగే బ్రతికిన వారిని పరలోక రాజ్యంలో మనం కలుసుకోవాలి. దాని కొరకు మనం సాధన చేయాలి. ప్రతి ఒక్కరూ నాతో పాటు దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలి అనే మనసు ఉన్నవాడే ఆ రాజ్యానికి వెళతాడు. దేవునికి కూడా అదే మనసు కనుక ఒకవేళ వాడు రాకపోతే వాడిని మనం వదిలేస్తాం. వచ్చే అవకాశం ఉంటే సాయి శక్తుల వాడిని ప్రయత్నించి తీసుకుని వెళ్తాం. ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, పరలోక రాజ్యము తమ దివిటీలను పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు అన్నాడు. అంటే ఈ 10 మంది కన్యకుల్లో కూడా మరలా ఆయనకు కోత. అసలే కన్యకులు తక్కువ, అసలే భూమి మీద దేవుని వాక్యం తెలిసిన వారు తక్కువ. ఈ కన్యకులలో మరలా 5 బుద్ధి కలిగిన వారు, 5 బుద్ధి లేని కన్యకులు. అంటే పేరుకు మాత్రమే కన్యకులు అని అర్థం. పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే బైబిల్ చేతపట్టిన వారు, పేరుకు మాత్రమే చర్చికి వెళ్తున్నవారు,
వీరిలో 5 వీరు 5 వారు అంటే సగానికి సగం అని మాత్రం అర్థం కాదు. కొంతమంది వారు, కొంతమంది వీరు. వీరు ఎక్కువ ఉండొచ్చు, వీరు ఎక్కువ ఉండొచ్చు. మనకు ఉదాహరణకు చెబుతున్నాడు ఇదంతా, రూపకాలంకారంలో చెబుతున్నాడు ఇదంతా. అలాగనే సగం మంది అనలేదు, 5 అనుకోండి, 5 అనుకోండి. రైట్. తర్వాత ఏమంటున్నాడు చూడండి, వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు అంటున్నాడు. రూపకాలంకారం కదండి. పరలోక రాజ్యము తప్ప మిగిలినవన్నీ రూపకాలంకారంలోనే చెప్పబడుతున్నాయి. పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెలు, పెండ్లి కుమారుడు, కన్యకలు. రూపకాలంకారం ఇదంతా. 10 మంది కన్యకలు, ఇందులో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. రూపకాలంకారం. ఆ తర్వాత దివిటీలు వారు పట్టుకోవటం, వారు దివిటీలను పట్టుకోవటం రూపకాలంకారం. ఆ దివిటీలు వెలగాలి అంటే అందులో నూనె కావాలి. ఇది రూపకాలంకారమే. ఇదంతా రూపకాలంకారంలో చెబుతున్నాడు. దీనినంతా మనం ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడానికి వీలు లేదు. ఉన్నది ఉన్నట్టుగా తీసుకోవడం అంటే మనం కూడా దివిటీలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం పట్టుకోవలసిన దివిటీ వేరేగా ఉంది. ఆ దివిటీకి ఏదైతే రూపకాలంకారంలో ఉంటుందో దానిని మనం పట్టుకోవాలి. ఆ దివిటీ వెలగటానికి నూనెగా ఏదైతే పోలికగా చెప్పబడుతుందో దానిని మనం కలిగి ఉండాలి. చూడండి ఏమంటున్నాడు, బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలలో కూడా సిద్ధెలలో నూనె తీసుకుని పోయాయి. తమ దగ్గర ఉన్నటువంటి పాత్రల్లో నూనె తీసుకుని వెళ్ళారు. 5వ వచనం, పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించి చుండరి. అంటే పెండ్లి కుమారుడు ఆలస్యం చేస్తున్నాడు, అప్పుడు వీరందరూ నిద్రలో ఉన్నారు. ఏం జరిగిందో చూడండి. అర్ధరాత్రి వేళ అంటే అకస్మాత్తుగా అని అర్థం. అర్ధరాత్రి వేళ పెండ్లి కుమారుడు వస్తున్నాడు అనగానే మీరందరూ అర్ధరాత్రి వేళ జరుగుతుంది ఖచ్చితంగా. యేసుక్రీస్తు 2వ రాకడ తెల్లవారుజామున కానీ, మెట్ట మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ జరగదు అనుకోకండి. మనిషి అపస్మారకంగా ఉన్నప్పుడు, మనిషి ఊహించినప్పుడు, మాకంతా నెమ్మదిగా ఉంది, మాకు ఏమీ కొదవలేదు అనుకున్నప్పుడు యేసుక్రీస్తు రాకడ జరుగుతుంది. అర్ధరాత్రి వేళ అనగానే నిమ్మలమైనటువంటి కాలము, ఎవరు దేనిని గురించి ఆలోచించకుండా అందరూ నిద్రావస్థలో ఉన్న కాలము, సైలెంట్గా ఉన్న కాలము అని అర్థం. అంతేగాని ఆయన మధ్యాహ్నం వేళ రాడని కాదు, ఇప్పుడు కూడా ఆయన రావచ్చు, అవకాశం ఉంది. పెండ్లి కుమారుడు అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అను కేక వినబడును. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. ఎందుకంటే దివిటీలు పట్టుకున్న వారినే పెండ్లి కుమారుడు లోపలికి ఆహ్వానిస్తున్నాడు. ఎవరైతే బుద్ధి కలిగి ఉన్నారో, ఎవరి దీపం అయితే వెలుగుతుందో వారినే పెండ్లి కుమారుడు విందులోనికి ఆహ్వానిస్తున్నాడు. నీవే విందు లోపలికి రావాలి. అప్పుడు ఏం జరిగిందో చూడండి. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచిరి. కానీ బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మాకియుడని బుద్ధి కలిగిన వారిని అడిగిరి. అప్పుడు వీరు సర్దుకుంటున్నారు, అప్పుడు వీరు తెలుసుకుంటున్నారు, మీ నూనెలో కొంచెం మాకు ఇచ్చేస్తే మేము కూడా మీతో పాటు వచ్చేస్తాం. మీరు నేర్చుకున్నటువంటి సంగతులలో, మీరు చేసినటువంటి క్రియలలో కొన్ని మాకిచ్చేస్తే మేము కూడా పరలోకం వచ్చేస్తాం అని వీరు అడుగుతున్నారు. అప్పుడు వీరేమన్నారు చూడండి, అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మేమెంత ఉంచుకున్నాం, మేము నూనె ఎంత సిద్ధపరుచుకున్నాం, కేవలం మాకు సరిపోయేటంతగా సిద్ధపరుచుకున్నాం. పరలోకానికి మనం వెళ్ళటానికి ఎన్ని క్రియలు మనం చేస్తున్నాం, ఎంత అర్హతను మనం సంపాదిస్తున్నాం, 2 వ్యక్తులకు సరిపోయినటువంటి అర్హతను మనం సంపాదించగలుగుతున్నామా? కేవలం మనకు సరిపోయినటువంటి అర్హతను మాత్రమే మన జీవితకాలంలో సంపాదించగలుగుతున్నామా? మనకు సరిపోయినంత మాత్రమే. మనమేమి 2 కొరకు 3 కొరకు క్రియలు చేసి వారి క్రియ కూడా నేనే చేసేస్తాను అన్నంత వీరులం కాదు మనం. నేను చేసే పని నాకు మాత్రమే సరిపోతుంది, మీరు చేసే పని మీకు మాత్రమే సరిపోతుంది. పరలోకాన్ని చేర్చటానికి దేవుని ఎడల మనము కలిగి ఉండవలసినటువంటి నీతి, మనము కలిగి ఉండవలసిన క్రియలు, మనము చేసినవి మనకే సరిపోతాయి తప్ప, ఇంకా కొదువుతాయి తప్ప ఎక్కువ మాత్రం కాలేవండి. అందుకే ఆ కన్యకలు ఏమంటున్నారు, బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకు పోయి కొనుక్కునుడని చెప్పిరి. అమ్మవారి యొద్దకు వెళ్ళి మీరు కొనుక్కోండి.
ఎక్కడైతే మీకు ఈ జ్ఞానం దొరుకుతుందో, ఎక్కడైతే ఈ కార్యక్రమాలు చేసే అవకాశం వీలు దొరుకుతుందో అక్కడికి వెళ్ళి మీరు చేయటం మంచిదేమో. ఎందుకంటే మేము సిద్ధపరచుకున్న నూనెలోనిది కనుక మీకు ఇస్తే మా దీపం ఆరిపోతుంది, మేము వెళ్ళే అవకాశం ఉండదు. అంటే ఒక ప్రక్క మనం వెళ్ళాలి పరలోకానికి, అది చాలా ముఖ్యం. ఒక ప్రక్క మనం వెళ్ళాలి పరలోకానికి. ప్రియమైన వారులారా, జాగ్రత్తగా ఆలోచించండి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత జరిగే సందర్భం ఇది. పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత కన్యకలు పెండ్లి కుమారుడి దగ్గరికి వెళుతున్నప్పుడు జరుగుతున్న సందర్భం ఇది. జలప్రళయంలో కొట్టుకుని పోతున్నప్పుడు కూడా వారు ఎరగకపోయేది. చివరి వరకు వారికి మార్పు రాదు. యేసుక్రీస్తు రెండవ రాకడలోనికి వచ్చేంత వరకు, పెండ్లి కుమారుడు వచ్చినంత వరకు వారికి మార్పు రాదు. వారికి శిక్ష ఖరారైపోయిన తర్వాత మార్పు రావటం వలన ప్రయోజనం లేదు. ధనవంతుడు వెళ్ళిపోయాడు, పాతాళ లోకంలోనికి వెళ్ళి బాధపడుతున్నాడు. అప్పుడు మార్పు రావడం వల్ల ప్రయోజనం ఉందా? అప్పుడు బాప్తిసం తీసుకుంటానంటే ప్రయోజనం ఉందా? అప్పుడు నేను తిరిగి మార్పు చెందాను, నాకు పరలోకం ఇవ్వండి అంటే ప్రయోజనం ఉందా? లేదండి. ఒక్కసారి నేరం రుజువైతే ఖచ్చితంగా జైల్లోనికి వెళ్ళాలి. ఒక్కసారి శిక్ష విధింపబడితే అది ఖచ్చితంగా పూర్తయి తీరాలి. శిక్ష విధింపబడకుండా ఉండాలి అంటే ముందుగానే మార్పు రావాలి. నీకు ముందుగానే మీరు పశ్చాత్తాపం పడాలి. ఆ జైలుకు వెళ్లకుండా ఉండడానికి ముందుగానే మీరు పరివర్తన చెందాలి. దేవుని శిక్షలోనికి వెళ్ళిపోయిన తర్వాత మార్పు చెందటం వల్ల ప్రయోజనం లేదు. బుద్ధి లేని కన్యకులు బుద్ధి గలవారిని అడిగినప్పుడు వారు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళి అమ్మవారి వద్దకు పోయి కొనుక్కున్నాడని చెప్పారు. వారు కొనబోచుండగా పెండ్లి కుమారుడు వచ్చాను, అప్పుడు సిద్ధపడి అన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయి అంతటి తలుపు వేయబడను. ఆ తర్వాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా అతడు, మిమ్మల్ని ఎరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు చెబుతున్నాడు, ఇదంతా ఎందుకు చెప్పాడు? ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. దీనికోసం చెప్పాడు ఇదంతా. మీరు సిద్ధపాటును కలిగి ఉండండి ఒక్క మాటతో చెప్పాడు అనుకోండి, ఇదంతా మనకు అర్థం కాదు, ఎంత లోతుకు మనం ఆలోచించలేము. అందుకే ఒక ఉపమానాన్ని మనకు చెబుతున్నాడు. పెండ్లి కుమారుడు వచ్చిన తర్వాత కార్యక్రమాలు చేద్దాం అనుకుని టెంట్ సామాన్ దగ్గరికి వెళ్ళాం, ఈ టెంట్లన్నీ తెచ్చుకోవడానికి. అమ్మవారు అంటే వేరే కదండి, అద్దెకిచ్చేవారంటే వేరే కదండి. వారి దగ్గరికి వెళ్ళి టెంట్లు ఇచ్చేయండి మాకు, ల్యాంపులు ఇచ్చేయండి మాకు, కెమెరా ఇచ్చేయండి మాకు, బరకాలు ఇచ్చేయండి మాకు, ఇప్పుడు వెళ్ళి మేము నిశ్చయ పరిశోధన పెట్టేస్తాం. ఏంటి, యేసుక్రీస్తు వారు వచ్చేసారు, ఇప్పుడేం చేస్తావు నువ్వు? ఆయన రాకముందు చేయాలి నువ్వు. ఆయన రాకముందు అమ్మవారి వద్దకు వెళ్ళాలి, ఆయన రాకముందు ఇవన్నీ తెచ్చుకోవాలి. బహిరంగ సభలు, కార్యక్రమాలు, తరగతులు నిర్వహించి కొందరినైనా నీవు మార్చి దేవునిలో నిలబెట్టాలి, దేవునిలో కట్టాలి. అప్పుడు దేవునికి సంతోషం. అతి తెలివి కలిగిన వాడు ఏం చేస్తుంటాడంటే, ఇప్పుడే దేవుడిని నమ్మేయడం ఎందుకు, నా చివరి కాలం వచ్చిన తర్వాత, నేను మంచం ఎక్కిన తర్వాత అప్పుడు తీసుకుందాం బాప్తిస్మం, అప్పుడు చేద్దాం దేవుని కొరకు పనులు. చూస్తారా, అతి తెలివండి అదంతా. చిన్ననాడు ఏం చేయాలి? ఎంజాయ్ చేయాలి. నేను యవ్వనుడిగా ఉన్నప్పుడు ఏం చేయాలి? నేను బాగా ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే అప్పుడే బాప్తిసం తీసుకుంటే సినిమాలు అయిపోతాయి, సిగరెట్ అయిపోతుంది, మద్యం అయిపోతుంది, బూతులు అయిపోతాయి. చూసారా, కనుక ఇది ఎంజాయ్మెంట్ లైఫ్. చిన్ననాడు ఎంజాయ్మెంట్ లైఫ్. నా 20 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు 25 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు 30 ఏళ్ళు ఉన్నప్పుడు, నాకు 40 ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఎంజాయ్ చేయాలి అనుకుంటాడు మనిషి. వాడే బుద్ధి లేని కన్యక. ప్రియులారా, జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇది దేవుని న్యాయం తప్ప ఇది నా సొంత పుస్తకం కాదు, నా సొంత జ్ఞానం కాదు. నేనైతే ఇలా మాట్లాడలేను. ఎప్పుడైనా పర్వాలేదంటే మీరు నమ్మండి చాలంటాను. నేను నాలేటోడినైతే, ఒకవేళ నాలో దేవుని జ్ఞానం లేకపోతే మనుష్య రీతిగా నేను ఆలోచిస్తే నేనేమనాలో తెలుసా? ఎప్పుడైనా పర్వాలేదండి, పరలోకం చేరడం కోసమే కదా, లాస్ట్లో మారుదురుగానిలే అనేద్దునేమో. కానీ దేవుని జ్ఞానం కలిగి ఉంటే కనుక ఇప్పుడే అనుకూల సమయము, ఇదే రక్షణ దినము అంటున్నాడు ఆయన. మీరు దేవుని జ్ఞానం దగ్గరకు వచ్చినప్పుడు ఆయన టైం ఇవ్వటం లేదు. ఎందుకంటే పెండ్లి కుమారుడు ఏ క్షణానైనా రావచ్చని ముందుగానే ఆయన రాయించాడు. ఒక ఉదాహరణ, ఒక ఉపమానం ఆయన ముందుగానే చెప్పాడు. ఏ క్షణమైనా అది రావచ్చు. నాకే చాలా భయంగా ఉంటుంది. ఆయన వచ్చేసరికి నేను సరిగ్గా నూనె కలిగిన వాడనుగా, దివిటి వెలిగేవాడనుగా లేకపోతే నన్ను పరలోక రాజ్యంలోనికి అడుగు పెట్టనివాడు ఆయన. కనుక నేను బ్రతికి ఉన్నప్పుడు సమయం ఉండగానే నేను చాలా కార్యక్రమాలు చేయాలి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్, దిస్ ఈజ్ నెంబర్ 1. ఆ తర్వాత మిగిలినవన్నీ. మనమేమో చిన్న చిన్న కార్యక్రమాలన్నింటినీ మొదటి వరుసలో రాసుకుంటాం, చివరి వరుసలోనేమో దేవుని కార్యక్రమాలు రాసుకుంటాం. అది తప్పు.
అలా చేస్తే బుద్ధి లేని కన్యకం అవుతాం. అలా చేస్తే మనం పరలోకానికి అడుగు పెట్టలేము. చాలా మందికి తమ జీవితంలో, తమ మైండ్లో ప్రయారిటీలు చాలా ఎక్కువ ఉంటుంటాయి. చూడండి, మొదటి విషయాలన్నీ వేరే ఉంటాయి, చివరి విషయాలకు వచ్చేసరికి దేవుని పెడుతుంటారు. అది చాలా తప్పు. ఎందుకంటే మీ దేవుడు మీ కొరకు ఆలోచించిన విధానాన్ని మీరు ఒక్కసారి తలుచుకుంటే మీరు ఇలా ఆలోచించరు. మీ దేవుడు అన్నిటికంటే ముందు మీరే అన్నాడు. మీకోసం ఇంత విశ్వాన్ని తయారు చేసి చిన్న ఆకారంలో ఉన్నటువంటి మనలను ఈ భూమి మీద పెట్టి, భూమంతా నీదే, నీకోసమే నేను నా కష్టం అంతటిని ధారపోస్తాను అన్నప్పుడు దేవుని దృష్టిలో మనం చాలా ప్రయారిటీ కలిగిన వారం, చాలా గొప్పతనాన్ని కలిగిన వారం. కానీ మన దృష్టిలో ఆయన చాలా చిన్ని ప్రయారిటీ కలిగిన వాడు. అలా ఉండటం వల్ల పరలోక రాజ్యాన్ని చేరలేము అంటున్నాడు. బుద్ధిగల కన్యకలైతే సిద్ధపాటుతో ఉన్నారు. వారి దగ్గర ఉన్న నూనె వారికి మాత్రమే సరిపోతుంది కనుక సరిపోయినంత నూనె తీసుకుని వారు చాలా సిద్ధంగానే ఉన్నారు. అందుకు పెండ్లి కుమారుడు అనుకోని సమయంలో వచ్చాడు. అర్ధరాత్రి వేళ వచ్చాడు. అందరూ నిద్రపోతున్న వేళ వచ్చాడు. పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి బుద్ధి కలిగినటువంటి కన్యకలు తమ బుడ్డుతో, నూనెతో, సిద్ధిలో ఉన్న నూనెతో వెళ్ళిపోయారు, ఎదుర్కొన్నారు. పెండ్లి కుమారుడు తలుపు తీశాడు, లోపలికి వెళ్ళిపోయారు. ఇది బుద్ధి లేని కన్యకలు అప్పుడు దేవుని కార్యక్రమాలు చేయాలని ఆలోచిస్తున్నారు, అప్పుడు బాప్తిసం పొందాలని ఆలోచిస్తున్నారు, అప్పుడు దేవుని కొరకు మార్పు నందాలని ఆలోచిస్తున్నారు. కానీ సమయం లేదు. అప్పటికే తలుపు వేయబడింది, నీకు శిక్ష ఖరారు చేయబడింది. నిన్ను దేవుడు పాతాళ లోకానికి పంపించాలని నిర్ణయం తీసుకున్నాడు. కనుక ఏమంటున్నాడు ఆయన? ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మెలకువగా ఉండు. అంటే పడుకోవద్దని కాదు, ఉపమానాలంకారం ఇదంతా. రాత్రంతా నిద్రపోకుండా ఉండండి, యేసుక్రీస్తు అర్ధరాత్రి వేళ వస్తాడని కాదు. చాలా మంది అందుకే నైట్ అవుట్ ప్రేయర్ చేస్తుంటారు. ఏమండి, లింక్ ప్రార్థన, గొలుసు ప్రార్థన, రాత్రంతా ప్రార్థన చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ అదేమీ ఆచారం కాదు. నీవు ప్రార్థన చేసుకోవాలి అనుకుంటే రాత్రంతా ప్రార్థన చేసుకో. యేసుక్రీస్తు వారు కూడా రాత్రంతా ప్రార్థన చేసుకున్నారు. కానీ ఏదో ఒక ఆచారము, ఇలా చేస్తే యేసుక్రీస్తు మధ్యరాత్రి వేళ వస్తాడు కనుక నేను ప్రార్థనలో ఉంటాను కనుక పరలోకం వెళ్ళిపోతాను అనుకుంటే తప్పు. పగలంతానేమో నీ కార్యక్రమాలు, జీవితం అంతా నీ కార్యక్రమాల కోసం నువ్వు ఆలోచించుకుంటున్నావు, నీ ప్రయారిటీలు వేరు. కానీ ఏదో ఒక రోజు, ఒక రాత్రి వేళ రాత్రంతా ప్రార్థన అంటారు. అదేం మృక్కుబడిగా కనిపించటం లేదు, అదేదో వేషధారణగా కనిపించటం లేదు. అలాంటి వాటిని నేనే పసిగడుతున్నప్పుడు యేసుక్రీస్తు పసిగడ్డా? అసలు అలాంటి వారికి అయితే పరలోక రాజ్యమే ఉండదు. మీకు మీరు ప్రార్థన చేసుకోండి, తప్పులేదు. రాత్రంతా మేలుకొని నేను ప్రార్థన చేసుకోవాలనుకుంటున్నానండి, ఎందుకంటే ప్రశాంతంగా ఉంటుంది కనుక అనుకుంటారో చేసుకోండి, తప్పులేదు. కానీ దానిని ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. అది మీకు మీ పరలోకపు తండ్రికి మధ్య ఉన్న సంబంధం. మీరు ప్రార్థన చేయనప్పుడు తలుపు వేసి రహస్యమందు చూస్తున్న మీ తండ్రి మీకు రహస్యమందు ప్రతిఫలం ఇచ్చినట్లుగా ఆ రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయండి అన్నాడు. దానిని బహిరంగంగా నీవు వేషధారణతో చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అలాంటి దాని వలన ఫలము రాదు. ప్రియమైన వారలారా, దీనిని అంతటినీ యేసుక్రీస్తు ఉపమానాల అలంకారంలో ఎందుకు చెప్పాడంటే పరలోక రాజ్యానికి మనము సిద్ధపడిన కన్యకలుగా ఉండాలి అని చెప్పాడు. అంటే ఇక్కడ అలాగని మనం పెండ్లి కన్యక వంటి కన్యకలము కాదు, అలాగని మన చేతుల్లో దివిటి లేదు, అలాగని మన సిద్ధుల్లో నూనె అక్కర్లేదు. మనము సిద్ధపరచుకోవలసిన నూనె దేవుని కొరకు పనిచేయటం, దేవుని అంటలో విశ్వాసాన్ని కలిగి ఉండటం, దేవుని కార్యక్రమాలు చేయటం. మరి చాలా మంది క్రైస్తవులు తమతో పాటు నూనె తీసుకుని వెళ్తున్నారు, ప్రేయర్ ఆయిల్ తీసుకుని వెళ్తున్నారు. ఈ నూనె రాసుకుంటే మాకు స్వస్థత కలుగుతుందంటున్నారు, దీని వలన మాకు మంచి జరుగుతుందంటున్నారు. ఇది ఏమైనా బైబిల్లో రాయబడిందా? నూనెను గూర్చి ఏమైనా రాయబడిందా? కొబ్బరి నూనె, మంచి నూనె, పారాచూట్ ఆయిల్ తయారు చేయబడినటువంటి ఒక నూనె, దీనిని గూర్చి ఏమైనా బైబిల్లో రాయబడిందా అంటే కొన్ని సందర్భాలు మనం ఆలోచన చేద్దాం, కొన్ని సందర్భాలు మనం చూద్దాం. జాగ్రత్తగా చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము. శిష్యులు అనేక మందికి స్వస్థతలు చేస్తున్నప్పుడు వారు నూనెను ఉపయోగించారు. మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనం చూడండి. మార్కు సువార్త 6వ అధ్యాయము 12వ వచనం. కాగా వారు బయలుదేరి మారు మనసు పొందవలనని ప్రకటించుచు అనేక దెయ్యములు వెళ్ళగొట్టుచు నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుండిరి అని రాయబడింది. అంటే మొదటి
కాలంలో, ప్రారంభ శతాబ్దంలో యేసుక్రీస్తు తన శిష్యులను లోకంలోనికి పంపించినప్పుడు వారు ఏం చేస్తున్నారు? వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటించు, అంటే సువార్త కార్యక్రమంలో వారు ఉన్నారు. దేవుని వాక్య ప్రకటనలో వారు ఉన్నారు. వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటించచ్చు, వారు కొంతమందిని స్వస్థపరుస్తున్నారు. అంటే స్వస్థపరిచే కాలంలో వారు ఉన్నారు. స్వస్థతలు జరిగే కాలంలో వారు ఉన్నారు. స్వస్థతలు జరిగే కాలం ఏంటి? ఇప్పుడు స్వస్థతలు జరగవా? స్వస్థతలు ఎప్పుడు జరుగుతాయి. స్వస్థత అనేది జరగకపోతే, స్వస్థత అంటే ఏంటి? ఒక వైద్యం లాంటిది. స్వస్థత ఎప్పుడు జరుగుతుంది? ఇప్పుడు జరిగింది, ఆనాడు జరిగింది, అంతకుముందు కూడా జరిగింది స్వస్థత. నయమాను మీ అందరికీ తెలుసు, కుష్ఠరోగం కలిగిన వాడు. ఎలీషా దగ్గరకు వచ్చాడు, ప్రవక్త అని ఎలీషా దగ్గరికి వచ్చాడు. నయమాను పుట్టుకతో కుష్ఠరోగం కలిగిన వాడు. అతని దేహం చూస్తే చాలా మందికి భయం వేస్తుంది. వికృత రూపం కలిగిన వాడు. మరి నయమానుకు స్వస్థత కలగలేదా? పసిపిల్ల దేహం వలె ఆ దేహం మారిపోయింది. పాత నిబంధన కాలంలో ఆనాడు స్వస్థతలు జరగలేదా? జరిగాయి. యేసు కాలంలో జరగలేదా? జరిగాయి. నేటి కాలంలో జరగలేదా? జరుగుతాయి. నేటి కాలంలో ఎలా జరుగుతాయి, యేసు కాలంలో ఎలా జరిగాయి, పాత నిబంధన కాలంలో ఎలా జరిగాయి అన్నది చాలా ముఖ్యమైన విషయం. దేవుడు వాక్యాన్ని స్థిరపరచడానికి స్వస్థతలు ఆయా కాలాలలో ఎలా జరగాలి అన్నదానికి ప్రాముఖ్యతనిచ్చాడు. వాక్యాన్ని స్థిరపరచడానికి స్వస్థతలు ఎలా జరగాలి, వైద్యం ఎలా జరగాలి. ఆనాటి కాలంలో ఇంత వైద్యం ఉందా? ఆనాటి కాలంలో ఎంబీబీఎస్ లేదు. ఉందండి? ఎలీషా గారి కాలంలో ఎంబీబీఎస్ ఉందా? ఎలీషా గారి కాలంలో డివిటి మాత్రలు ఉన్నాయా? ఎలీషా గారి కాలంలో ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నటువంటి వైద్యం అంతా ఉందా? ఇంగ్లీష్ మందులన్నీ ఉన్నాయా? లేదు. ఈరోజు జ్వరం వచ్చింది, రేపటికి తగ్గిపోతుంది మనకి. ఈరోజు ఒళ్ళనొప్పులు వచ్చాయి, సాయంత్రానికి తగ్గిపోతున్నాయి మనకి. చిన్న మాత్ర వేసుకుంటే ఏంటది? స్వస్థత. దీని వలన? మాత్ర వలన. ఈ మాత్ర ఎవరి నుండి వచ్చింది? ప్రకృతిలోంచి వచ్చింది. ఈ ప్రకృతి ఎవరి వలన సృష్టింపబడింది? పరలోకమందున దేవుని వలన. ఇది ఎవరు సాతాను చేసిన మందు అనుకోకండి. చాలా మందికి అదొక అభిప్రాయం. మాత్రలు చూడగానే ఇవి సాతాను మాత్రలు అంటారు. మందును చూడగానే, ఇంగ్లీష్ మెడిసిన్ చూడగానే ఇది సాతాను మందు అండి, ఇది మనం వాడకూడదండి. ఎక్కడి నుంచి వచ్చింది అది? సాతాను విషాన్ని ఇస్తుంది తప్ప మందునివ్వలేదు. మధ్యాహ్నం మీరు నేర్చుకుంటారు దానిని. సాతాను దగ్గర ఈ ప్రకృతి, సాతాను దగ్గర ఈ మందు, సాతాను దగ్గర ఈ వైద్యం లేవండి. అవి దేవుడు కలిగించింది, దేవుడు మనుషులకు ఇచ్చింది. అది దేవుడు అనుగ్రహించే స్వస్థత. ఏ కాలంలోనే సరే తన పిల్లలను బాగా చూడాలనుకుంటాడు తండ్రి. మేలు కలిగిన వారుగా చూడాలనుకుంటారు, ఆరోగ్యం కలిగిన వాడుగా చూడాలనుకుంటాడు తండ్రి. తన మాటల వలన ఆయన ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కానీ ఆయా కాలాలలో స్వస్థతలు జరిగించిన విధానం వేరు. వాక్యమును స్థిరపరచడానికి యేసుక్రీస్తు కాలంలో వెంటనే స్వస్థత జరిగింది, మరు క్షణంలో స్వస్థత జరిగింది. ఈరోజు ఆ అవసరత లేదు. వెంటనే స్వస్థత జరిగించవలసిన అవసరత లేదు. ఎందుకంటే మీ చెంత పరిపూర్ణమైన వాక్యం ఉంది. ఆ వాక్యాన్ని స్థిరపరిచాడు దేవుడు. ఇప్పటికే స్థిరపరచబడిన తర్వాత దానిని నమ్మించడానికి మరలా ఇలాంటి కార్యక్రమాలు ఆయన చేయవలసిన అవసరం లేదు. అందుకే ప్రకృతిలో వైద్యం పెట్టేశాడు, ప్రకృతిలోనే వైద్యం ఉంచేశాడు. ఇప్పటికీ నిజంగా అదే ఉందనుకోండి సమాజంలో, నిజంగా స్వస్థతలు ఆనాటి కాలంలో స్వస్థతలే నేడు కూడా ఉన్నాయి అనుకుందాం. కాసేపు దేవుడు దానిని కంటిన్యూ చేశాడు అనుకుందాం. వాక్యం స్థిరపరచబడిన తరువాత అంతే. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడు దీనిని వ్రాయించి స్థిరం చేసిన తరువాత కూడా భూమి మీద స్వస్థతలు ఆనాటి కాలంలో లాగే ఉన్నాయి అనుకుందాం. అప్పుడు ప్రజలందరూ ఎక్కడికి వస్తారు? దేవుని దగ్గరికి వచ్చేస్తారు. ప్రజలందరూ యేసుక్రీస్తుని నమ్మేస్తారు. అంటే ప్రపంచంలో ఇక ఎవడు యేసుక్రీస్తుని నమ్మని వాడు ఉండడు. నిజంగా స్వస్థత జరిగితే అప్పుడు దేవునిది ఏమవుతుందో తెలుసా? స్వార్థం అవుతుంది. దేవుడు స్వస్థతలు అనుగ్రహించి మీ మనుషులందరినీ తన దగ్గరకు రప్పించేసుకుంటున్నాడు. దేవుడు భూమి మీద ఉన్న మనుషులకు రోగాలు కలిగినప్పుడు వారికి స్వస్థతలు జరిగించి వెనువెంటనే మనుషులందరినీ తన దగ్గరకు రప్పించేసుకుంటున్నాడు. ఇప్పుడు అందరూ దేవుడిని నమ్మేవారుగా మారిపోతారు. అంటే అప్పుడు దేవుడు ఎలా చేసినట్టునమాట? ఒక స్వార్థంతో ఈ కార్యక్రమం చేసినట్టు. తన దగ్గరకు పిల్లలను రప్పించుకోవటానికి వెనువెంటనే స్వస్థతలు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది.
కానీ దేవునికి ఎలాంటి వారు కావాలి? కష్టాలలో ఉన్నప్పుడు కూడా దేవుని నమ్మేవారు ఆయనకు కావాలి. రోగం తగ్గనప్పుడు కూడా దేవుని నమ్మేవారు ఆయనకు కావాలి. బాధ అనుభవించినప్పుడు కూడా ఆ బాధతో కూడా దేవుని సేవ జరిగించేవారు ఆయనకు కావాలి. అలాంటి వారికి పరలోకం, జయించేవారికి పరలోకం. అన్ని వసతులు కల్పించి ఏ నొప్పి లేకుండా నీవు దేవుడిని నమ్ముతావంటే హాయిగా నమ్ముతాడు. అలాంటి వారికి దేవుడు పరలోకం ఇవ్వాలనుకోవటం లేదు. కష్టం వచ్చినా, సుఖం వచ్చినా, వ్యాధి వచ్చినా, దానికి స్వస్థత జరిగినా, ఒకవేళ జరగకపోయినా దేవుని విడిచిపెట్టని వాడు దేవునికి కావాలి. అందుకే ఆయా కాలాలలో దేవుడు స్వస్థత జరిగే విధానాన్ని మార్చుతూ వచ్చాడు ఆయన సంకల్పానుసారంగా. అందుకే పౌలు కాలంలోను, తిమోతి కాలంలోను స్వస్థతలు నిలిచిపోయినట్టుగా మనకు బైబిల్లో కనిపిస్తాయి. వారు కూడా కడుపు జబ్బుతో శరీరం సహకరించకపోయినా దేవుని సేవలో ఉన్నట్టు మనం గ్రంథంలో చూడగలం. ప్రియులారా, అయితే ఇక్కడ ఏం జరుగుతుంది చూడండి. వారు బయలుదేరి మారు మనసు పొందవాలని ప్రకటించచ్చు, అనేక దెయ్యములను వెళ్ళగొట్టచ్చు, నూనె రాచి అనేకులకు రోగులను స్వస్థపరచుచుంటది అని రాయబడింది. అంటే వారు వాక్యాన్ని స్థిరపరచడానికి, అంటే వారి చేతుల్లో ఇంకా క్రొత్త నిబంధన పూర్తిగా లేదు. యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలనే వారు అంగీకరించి వాటిని నేర్చుకుని ప్రజలకు ప్రకటిస్తున్నారు. అలా ప్రకటించేటప్పుడు వారికి స్వస్థతలు, సూచక్రియలు చేయకపోతే వారు దేవుడిని నమ్మరు. మొట్టమొదటి వారు విశ్వాసం ఉంచాలి అంటే వారి చేతుల్లో గ్రంథమైనా ఉండాలి, వ్రాయబడిన లేఖనాలైనా ఉండాలి, లేదంటే ఒక అద్భుతానైనా వారి ఎడలు జరిగించాలి. ఎందుకంటే వారు దేనిని బట్టి నమ్మాలి? దేవుణ్ణి. ఇప్పుడైతే మనం వాక్యాన్ని బట్టి మనం నమ్ముతున్నాం, ఇప్పుడైతే పరిశోధన చేసి మనం నమ్ముతున్నాం, నిజంగా ఇది దేవుని చేత వ్రాయబడిన గ్రంథము అని మనం దీనిని చూచి దీనిని నమ్మిన తర్వాత, గ్రహించిన తర్వాత మనం నమ్ముతున్నాం. కానీ ఆనాటి కాలంలో ఒక దెయ్యం కూడా వచ్చి నన్ను నమ్మండి అంటే నమ్మేస్తారు. కనుక ఒక సూచక్రియ, ఒక అద్భుతం, ఒక స్వస్థత దేవుడు జరిగించి ఈయనే నిజమైన దేవుని కుమారుడు అని చూపించాలనుకున్నాడు, అని వారి చేత నమ్మించాలనుకున్నాడు. అందుకే వారు ఏం చేస్తున్నారు? దెయ్యములను వెళ్ళగొట్టారు, రోగులను స్వస్థపరుస్తున్నారు. అలా చేస్తున్నప్పుడు నూనె రాస్తున్నారు. ఇది మనకు బైబిల్లో కనిపించినటువంటి ఒకానొక సందర్భం. అంటే స్వస్థతలు ఉన్న కాలంలో శిష్యులు రోగుల దగ్గరకు వెళ్ళి వాక్యాన్ని ప్రకటించి వారిని స్వస్థపరుస్తున్నప్పుడు నూనె రాచినటువంటి సందర్భం మనకు బైబిల్లో కనిపించింది. అంటే ఆ సందర్భంలో నూనె బైబిల్లో వినియోగించారు. యాకోబు పత్రికలో మరొకసారి దీనిని గురించి చెబుతున్నాడు చూడండి. యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము, యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను అంటున్నాడు చూడండి. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను. తర్వాత వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతను లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నొందును. ఫైనల్ టార్గెట్ అది. ఫైనల్ టార్గెట్ ఏంటి? మనం పాపములు చేసిన వారమైతే పాపక్షమాపణ నొందడం. దాని కొరకు సంఘ పెద్ద వెళ్ళాలి, రోగుల కొరకు సంఘ పెద్ద వెళ్ళకూడదు. అలా అనుకుంటే ప్రపంచంలో ప్రతి క్షణం ఎక్కడో ఒక చోట రోగి ఉంటూనే ఉంటాడు. ఇప్పుడు సంఘ పెద్దల పని ఏమైపోతుంది? మదర్ తెరీసాలాగా అయిపోతుంది. రోగులను స్వస్థపరచడమే ప్రభు కార్యక్రమం. ఏంటి? ప్రభువు నామమున అతనికి నూనె ఎందుకు రాయాలి? ప్రభువు అతను ఎందుకు లేపాలి? అతడు ప్రభువుని నమ్మటానికి, అతడు పాపములు చేసిన వాడైతే అతడు పాపక్షమాపణ పొందటానికి, అతడు తిరిగి లేచి యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందటానికి. ఒక రోగి అయిపోయాడు. మీలో ఎవడైనా రోగి అయి ఉన్నాడా? ఒకడు రోగి అయిపోయాడు, వాడు దేవుని పని చేయాలి. ఎలా చేయాలి? ఒకడు రోగి అయిపోయాడు, వాడికి బ్రతకాలనుంది, వాడు దేవుని కొరకు పని చేయాలనుంది, దేవుని సంఘంలోనికి రావాలనుంది. మరి వాడు ఎలా వస్తాడు? రోగి అయిపోయాడు. అప్పుడు ఏం చేయమంటున్నాడు? మీరు వెళ్ళి సంఘ పెద్దలను పిలిపించండి. సంఘ పెద్దలు వెళ్ళి ప్రభువునాము అతనికి నూనె రాచి అతనికి ప్రార్థన చేయాలి. ఏమని చేయాలి? తండ్రికి ప్రార్థన. ప్రభువు నామమున తండ్రికి ఏమని ప్రార్థన చేయాలి? తండ్రి, ఈ రోగిని గనక నీవు స్వస్థపరిస్తే తిరిగి ఇతడు ప్రభు కార్యక్రమాల్లోనికి వస్తాడు, ఇతడు ప్రభువుని అంగీకరిస్తాడు. ఈ విధంగా వాడు ప్రార్థన చేస్తే విశ్వాస సహితమైన ప్రార్థన అన్నాడు. అందుకే అక్కడ అలా కాకుండా ప్రభు ఇతడు నన్ను పిలిచాడు కనుక ఇతడిని లేపేయి,
నేను వెళ్ళిపోతాను ఇంటికి, ఇతను నాకు చందా ఇచ్చేస్తాడు అనుకుంటే కుదరదు. అది విశ్వాసరహితమైన ప్రార్థన. విశ్వాస సహితమైన ప్రార్థన ఎలా ఉండాలి? ఇతడు బ్రతికితే పరలోకంలోనికి తీసుకుని వెళ్ళాలి, అంతగా ఇతని చేత తర్వాత నేను దేవుని పనిని చేయించాలి, అప్పుడు అతని కోసం మనం ప్రార్థన చేయాలి. అంతేగాని నేను కష్టాల్లో ఉన్నానండి నా కోసం ప్రార్థన చేయండి. చాలా మంది హైందువులు కూడా అడుగుతారు అలా. అయితే మేము కష్టాల్లో ఉన్నాడు మా కోసం ప్రార్థన చేయండి, మా పిల్లలు రోగులు అయిపోయారండి, మేము రోగులం అయిపోయాయండి, మా కోసం ప్రార్థన చేయండి, నూనె ఇచ్చేయండి మాకు. అమ్మా మీకు ప్రార్థన చేస్తాను, మీరు మరి దేవుని నమ్మి దేవుని కార్యక్రమాల్లో ఉంటారా, దేవుని కొరకు బ్రతుకుతారా అని ఆనాడు వారు అడుగుతున్నారు. చూడండి విశ్వాస సహితమైన ప్రార్థన ఎలా ఉంటుందో చూడండి. సంఘ పెద్ద వెళ్ళాలి, ఆ సంఘ పెద్ద నూనె రాచి అతనికి ప్రభువు నామం నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయాలి. చూసారా, ఈ మాటలు ఈ సందర్భాలు నేడున్న క్రైస్తవ్యానికి సరిగా అర్థం కాక వీరితో పాటు నూనె ఉంచుకుంటున్నారు. అసలు కన్యకులు ఉంచుకున్న నూనె ఆనాడు ఆ నూనె దేనితో పోల్చబడింది? ప్రభు కొరకు నీవు చేయవలసినటువంటి కార్యక్రమాలతో పోల్చబడింది, సిద్ధపాటుతో పోల్చబడింది. మరి ఈ నూనె ఎలాంటిది? శిష్యులు నూనె రాచినటువంటి నూనె ఎలాంటిది? స్వస్థతలు ఉన్న కాలంలో వెనువెంటనే స్వస్థతను జరిగించడానికి వారు ఒక సూచనగా నూనెను రాశారు. ఇదిగో మేము చేస్తున్నటువంటి ప్రార్థనను బట్టి, మేము రాచినటువంటి నూనెను బట్టి ఈ రోజు అతనికి స్వస్థత కలుగుతుంది అన్నదానికి సూచనగా వారు నూనె రాశారు. ఇక్కడ మీరు గమనించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే, శిష్యులు ఎక్కడికైతే వెళ్ళారో వారితో పాటుగా నూనె తీసుకుని వెళ్ళి వారికి నూనె రాసి వచ్చేశారు. ప్రార్థన చేసి వారిని ప్రభువులోనికి తీసుకుని వచ్చి అప్పుడు వీరు తిరిగి వచ్చేశారు. అంటే నూనె ఎవరితో పాటు ఉంది? శిష్యులతో పాటుగా ఉంది. ఇక్కడ నూనె ఎవరితో పాటుగా ఉంది? సంఘ పెద్దలతో పాటుగా ఉంది. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మీలో ఎవడైనా రోగి ఉన్నాడా, అతడు సంఘ పెద్దలను పిలిపింపవలను, వారు ప్రభువు నామమున అతనికి నూనె రాచి. అంటే వీరి దగ్గర ఉండాలి నూనె. బాటిల్ ఎవరి దగ్గర ఉండాలి? సంఘ పెద్ద. ఆనాటి కాలంలో మరలా ఇదంతా యేసుక్రీస్తు వచ్చిన తర్వాత జరుగుతున్న కాలం ఇది. సంఘములో మనుషులున్న కాలం అది. మొదటి సంఘంలో మనుషులున్న కాలం అది. ఆ కాలంలోనే నూనె ఎవరి దగ్గర ఉండాలి? స్వస్థతలు ఎవరైతే జరిగిస్తున్నారో వారి చేతిలో నూనె ఉండాలి. అంతేగాని విశ్వాసుల చేతుల్లోనో రోగుల చేతుల్లోనో కాదు. రోగి దగ్గర నూనె ఎందుకు? చూసారా, రోగి ఎవరికి నూనె రాసి ప్రార్థన చేయడు కదా, పాపి ఎవరికి నూనె రాసి ప్రార్థన చేయడు కదా. మరి పాపాత్ములు అందరూ ఎందుకు నూనె గుడ్లు పట్టుకెళ్తున్నారు సంఘానికి? అంతేనండి. కార్యక్రమాలకు వీరెందుకు నూనెలు తీసుకుని వెళ్తున్నారు? నూనె ఒకవేళ ఎవరి దగ్గరైనా ఉండాలి అంటే అది సంఘ పెద్ద దగ్గర ఉండాలి. అది ఏ కాలంలో? స్వస్థతలు వెంటనే జరిగే కాలంలో, వాక్యం ఇంకా పరిపూర్ణం చేయబడని కాలంలో నూనె అతని దగ్గర ఉండాలి. ఇప్పుడు నా దగ్గర కూడా నూనె ఉంది. ఏంటి నూనె? ఇదిగో నూనె. మీ అందరికి రోజు నేను నూనె రాస్తున్నాను. ఏంటా నూనె? వాక్యం అనే నూనె. నూనె రాస్తున్నాను లేదా? రాస్తున్నాను. ఎవరికైతే గాయములు ఉన్నాయో, ఎవరికైతే స్వస్థత లేదో, ఎవరైతే రోగులుగా ఉన్నారో, ఎవరికైతే ఇప్పటి వరకు ఈ సంగతులు తెలియవో వారికి వాక్యం అనే నూనె రాచి వారిని బాగు చేస్తున్నాను. ఇప్పుడు వారు ఫలవంతంగా ఉండగలుగుతున్నారు. ఇప్పుడు వారు ఆరోగ్యవంతంగా మారగలుగుతున్నారు. ఇప్పుడు వారు దేవుని కొరకు నేను పని చేయాలి, నేను లేవాలి, దేవుని కొరకు అడుగులు వేయాలి అని మీరందరూ ఆలోచించగలుగుతున్నారంటే వాక్యం అనే నూనె మీ అందరికీ నేను ఇవ్వగలుగుతున్నాను. ఇది అసలైన నూనె. మీరు సిద్ధపరచుకోవలసిన నూనె ఇదిగో మీరు తీసుకుంటున్నారు కదా. వాక్యాన్ని మీరు తీసుకుని ఆ వాక్య ప్రకారం మీరు బ్రతుకుతున్నారు కదా, అదే మీరు సిద్ధపరచుకోవలసిన నూనె. ఇదంతా దేవుడు రూపకాలంకారంలో చెప్పి మనలను సిద్ధం చేస్తున్నాడు తప్ప ఏంటండి ఎక్కడో కొబ్బరి నూనె, కొబ్బరికాయలను ఎండబెట్టి ఆ కొబ్బరికాయలను మిల్లులో ఆడిస్తే వచ్చే నూనెలు ఏముంటుంది చెప్పండి? ఎక్కడో కొబ్బరి నూనె ఆడించారు, ఏదో మిల్లు నుంచి కొబ్బరి నూనె తెచ్చుకున్నారు, ఆ నూనెను ఒక బాటిల్లో పెట్టుకున్నారు. దానికి పవర్ వచ్చేస్తుందా? ప్రకృతిలో ఉన్న దేనినైనా, ఏ నూనెైనా, అది నువ్వుల నూనె కావచ్చు, గానుగ నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఏ నూనెైనా సృష్టించింది దేవుడే. అది హైందవుల ఇంటిలో ఉన్న నూనె కావచ్చు, ప్రమిదలో వెలుగుతున్న దీపంలో ఉన్న నూనె కావచ్చు, ఇస్లాం వారి ఇంటిలో ఉన్న నూనె కావచ్చు, ప్రపంచంలో ఏ మనిషి ఇంటిలో ఉన్న నూనెైనా కావచ్చు, అది దేవుడి వలన సృష్టింపబడిన నూనె. ఆ నూనెను గురించి బైబిల్లో దేవుడేమీ ప్రస్తావించడం లేదు. ప్రభువు కొరకు ఒకడు నిలబడాలి, ప్రభువు కొరకు ఒకడు బ్రతకాలి అనే సందర్భంలో దేవుడు దీన్ని అంతటిని రాయిస్తున్నాడు. ప్రియమైన వారలారా, జాగ్రత్తగా ఆలోచించండి. ప్రపంచం
ప్రతి విషయంలోనూ మోసపోయింది అనటానికి ఇలాంటివి నిదర్శనాలు. నూనె విషయంలో మోసపోయిందండి. మా చేతుల్లో మేము ప్రార్థన నూనె కలిగి ఉండాలి, ప్రేయర్ ఆయిల్ కలిగి ఉండాలి, అది అయ్యగారు ఇస్తే మేము కొనుక్కోవాలి, మాతో పాటు ఉంచుకోవాలి, ఎప్పుడైనా మాకు బాగోలేదు అనిపిస్తే దాన్ని మేము రాసుకోవాలి. ఏంటండి పిచ్చి నమ్మకాలు? ఏంటండి పిచ్చి నమ్మకాలు? కనీసం మీరు అమృతాంజనం బాటిల్ కొనుక్కుంటే అదైనా మీకు మంచి ఉపశమనాన్ని ఇస్తుందేమో తప్ప నూనె వలన మీకేం కలుగుతుందండి? అమృతాంజనం తెచ్చుకున్నాను నేను, లేకపోతే విక్స్ తెచ్చుకున్నాను నేను, లేకపోతే పారాసిటమాల్ మాత్ర తెచ్చుకున్నాను నేను, ఎప్పుడైనా నాకు ఒంట్లో బాగోలేదు, దాన్ని నేను వేసుకున్నాను, రిలీఫ్ కలిగింది. ఇప్పుడు వాడు వీడు సమానమేనా? మెడికల్ షాపులో ఇచ్చినటువంటి ఫార్మసిస్టు, ఇతను నూనె ఇచ్చినటువంటి అయ్యగారు ఇద్దరు సమానమేనా? ఎందుకంటే రెండింటి వల్ల ఉపశమనం కలుగుతుంది. మరి దానిని గూర్చి కాదు దేవుడు రాయించింది, దానిని గూర్చి కాదు. నీవు ప్రభు కొరకు బ్రతకాలి, అలా బ్రతికే కార్యక్రమంలో నీ కొరకు వాక్యం ఉండాలి. ఆ వాక్యం లేనప్పుడు దేవుడు స్వస్థతలు అనుగ్రహించాడు. నూనె రాచి ప్రార్థన చేయమన్నాడు, స్వస్థత పొందారు, దేవుళ్ళలోనికి వచ్చాయన్నాడు. పాపములు కలిగిన వాడైతే పాపక్షమాపణ నందు అన్నాడు. నీవు పరలోకానికి రావటానికి దేవుని క్రియలను నీవు నీ సిద్ధిలో ఉంచుకోవాలన్నాడు. ఆయన ఏ క్షణానైనా రావచ్చు అన్నాడు. ఆయన కాలము తెలియదు, సమయం తెలియదు, తండ్రి తన స్వాధీనమందు ఉంచుకున్నాడు కనుక నన్ను మరలా తిరిగి ఎప్పుడు పంపిస్తాడో ఆయన చేతుల్లోనే ఉంది. నేను ఏ క్షణానైనా ఏ గడియలోనైనా రావచ్చు. అందుకే మీకు ముందుగా చెప్పేశాను నేను, మీరు మెలకువగా ఉండండి, మీరు సిద్ధపాటును కలిగి ఉండండి. నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా నీ కొరకు నేను ఇన్ని కార్యక్రమాలు చేయగలిగాను కనుక నన్ను తీసుకుని వెళ్ళవా అని చెప్పుకోగలిగిన స్థాయిలో మీరు ఉండాలి. మీ పనిని మీ ప్రభువుకు చూపించుకోగలిగిన స్థాయిలో మీరు ఉండాలి. అందుకే మీలో ప్రతివాడు తన సొంత కార్యములు మాత్రమే కాక క్రీస్తు కార్యములు చూడవలను అంటున్నాడు ఫిలిప్పీ పత్రికలో. చక్కని మాట చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. మీ సొంత కార్యక్రమాలను చూచుకుంటే మీ బుడ్డిలో నూనె అయిపోతుంది, ఆ సిద్ధిలో నూనె అయిపోతుంది. మీ జీవిత కాలంలో మీరు చూడవలసిన కార్యక్రమాలంటూ ఉన్నాయి. మీ జీవిత పరమార్థం వేరు. పెండ్లి కుమారుని ఎదుర్కొనబోయే పెండ్లి కుమార్తె కన్యక ఎలా ఉండాలో తెలుసా? మిగిలిన విషయాలపై తన దృష్టిని ఉంచకూడదు. పెండ్లి కుమారుని మీదే, పెండ్లి మీదే దృష్టి ఉంచాలి. మిగిలిన విషయాలపై దృష్టి ఉంచితే ఆమె చెడిపోయినది అవుతుంది, ఆమె వ్యభిచారం అవుతుంది, తన మనసులోనే వేరొకరితో సంబంధం పెట్టుకున్నది అవుతుంది. అలాంటి వారిని పెండ్లి కుమారుడు స్వీకరిస్తాడా, పరిగ్రహిస్తాడా? లేదండి. పెండ్లి కుమారుని మీద దృష్టి ఉండాలి. పెండ్లి కుమారుని కొరకే ఆలోచించాలి. తన జీవితం అంతా పెండ్లి కుమారుని కొరకు ధారపోయాలి. పెండ్లి జరిగేంత వరకు పెండ్లి కుమారుని కొరకే ఆలోచించాలి, పెండ్లి కొరకే ఆలోచించాలి. అందుకే ఏమంటున్నాడు తెలుసా? అందరూ తమ సొంత కార్యములను చూచుకొనిచున్నారు, కానీ యేసుక్రీస్తు కార్యములను చూడరు. యేసుక్రీస్తు ఏమో మన కొరకు పెండ్లి కుమారుడుగా సిద్ధపడి రాబోతున్నాడు. మనం పెండ్లి కుమార్తెలుగా ఇంకా సిద్ధపడలేదు కనుకే ఆలస్యం అవుతుంది. కన్యకలుగా మనం ఇంకా సిద్ధపాటు కలిగి లేము కనుకే ఇంకా దేవుని కోసం బ్రతుకుదామలే అనుకుని వాయిదా వేస్తున్నాం కనుక ఇంకా ఆలస్యం అవుతుంది. కానీ ఆ ఆలస్యం ఎంతో కాలం ఉండదు. ఏ ఆలస్యమైనా ఎంతో కాలం ఉండదు. ట్రైన్ అరగంట లేట్ అంటాడు, అరగంట ఇట్టే గడిచిపోతుంది, వెంటనే ట్రైన్ వచ్చేస్తుంది. అది ఎప్పుడే వచ్చేస్తుంది అనుకుంటారు. వచ్చిందంటే ఒక్క క్షణం కూడా ఉండదు. మీరు గబగబా ఎక్కేయాలి. ఎక్కడెక్కడ మీ బోగి ఉంది, రిజర్వేషన్ చేయించుకుంటే ఆ బోగికి వెళ్ళిపోవాలి, లేదా చివరికి వెళ్ళిపోవాలి. వెంటనే ఆ బోగి ఎక్కేసిన తర్వాత లోపల కూర్చున్న తర్వాత అమ్మయ్య అనుకుంటారు మీరు. అప్పుడు కదులుతుంది ట్రైన్, వెళ్ళిపోతారు. లేదు ఇప్పుడే కదా వచ్చింది ట్రైన్, టీ తాగని అనుకున్నారు అనుకోండి, ఈ లోపు మీ కళ్ళ ముందు అలా కదిలిపోతుంది. ప్రియమైన వారులారా, బైబిల్లో దేవుడు మన కొరకు అన్నిటినీ రాయించేశాడు. దేనిని తన మనసులో ఉంచుకోలేదు, దాచుకోలేదు. యేసు 2వ రాకడను గురించి కళ్ళకు కట్టినట్టు మనకు చూపిస్తున్నాడు. మీరు సిద్ధపాటు కలిగి ఉండండి, మెలకువగా ఉండండి. సిద్ధలలో మీరు నూనెను సిద్ధపరచుకోండి. మీరు సిద్ధపరచుకోవాల్సింది ఆ కొబ్బరి నూనె, మంచి నూనె కాదు. యేసుక్రీస్తును మీరు సిద్ధపరచుకోవాలి. వాక్యమును మీ చిక్కంలో వేసుకోవాలి. బలీయమైనటువంటి సంగతులను మీరు నేర్చుకున్న వారుగా ఉండాలి. ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ ఉండాలి.
ఎన్నో సంగతులను మీ హృదయంలో నింపుకోవాలి. ఎందుకంటే ఏదో ఒక క్షణంలో ఆ సంగతి మిమ్మల్ని బ్రతికిస్తుంది. ఎలా పని చేయాలో ఆ సంగతి మీకు నేర్పిస్తుంది. క్రీస్తు కొరకు ఎలా అడుగులు వేయాలో ఆ సంగతి మీకు నేర్పిస్తుంది. ఎందుకు వినాలి పాఠాలన్నీ? ఎందుకు నేర్చుకోవాలి దేవుని సంగతులన్నీ? జీవితంలో ఏదో క్షణాన మీకు ఎన్నో ప్రశ్నలు, ఎన్నో సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్నదానిని ఈ పాఠాలు మీకు నేర్పిస్తుంటాయి. దేవుని జ్ఞానపు సంగతులు మీకు ఆలోచననిస్తాయి. అప్పుడు మీరు సరైన అడుగు వేయగలుగుతారు. అప్పుడు మీ జీవితం చక్కబడుతుంది. లేదా అక్కడ రాంగ్ స్టెప్ వేశారా, మీరు వెళ్ళిపోతారు, పాతాళానికి వెళ్ళిపోతారు. ప్రియులారా, మంచి నూనెను సిద్ధం చేసుకోండి. చాలా మంది బాప్తిస్మాను కూడా సిద్ధమవుతున్నారు. మీ జీవితకాలంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయాలలో, అన్ని నిర్ణయాలలో ఇది చాలా ముఖ్యమైన నిర్ణయం. బాప్తిస్మం తీసుకోవాలనే నిర్ణయం. ఎందుకో తెలుసా? మరో జీవితంలోనికి అడుగు పెడుతూ యేసుక్రీస్తును అంగీకరించి ఆ అవకాశాన్ని మీరు చేజిక్కించుకుంటున్నారు. ఇప్పుడు ఆ అవకాశాన్ని మీరు ఇప్పుడు కాపాడుకున్నారు. మీ జీవితంలో చీకటి దినములు రాకముందే మీరు యేసుక్రీస్తును అంగీకరించగలుగుతున్నారంటే మీరు చాలా గొప్ప భాగ్యవంతులు. చూడండి, ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము ప్రారంభపు మాటల్లో ఏమంటున్నాడు చూడండి. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనం, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే. చివరికి వచ్చేసరికి చెప్పే సమాధానం అదేనండి. ఏమంటాం? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదు. చివరికి వచ్చేసరికి ఇదే అంటాడు ప్రతి మనిషి, ఎంత గొప్పగా బ్రతికినా సరే. ఇక ముసలివాడు అయిపోయినప్పుడు, ఇక కాటికి సిద్ధమవుతున్నప్పుడు ఏమంటాడు? ఏముందండి జీవితం అంటాడు. ఒక్క మాటలో తేల్చి పారేస్తాడు. ఈ జీవితం వలన నాకు సుఖం లేదండి అంటాడు. చాలా కష్టపడ్డానండి అంటాడు. తన జీవితంలో అతడు పడినటువంటి కష్టంలో ప్రతి దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఏంటండి జీవితం నాకు ఇచ్చిన సుఖం అంటాడు. ఎందుకంటే చివరికి వచ్చేసరికి అన్ని వడలిపోయాయి, అంతా నాశనానికి చేరువవుతుంది, తన కళ్ళ ముందు అంతా కనిపిస్తుంది, కానీ అప్పుడు ప్రయోజనం లేదండి. అందుకే దుర్దినములు రాకముందు నువ్వు జాగ్రత్త పడాలి అన్నాడు. నీ పాలిట దుర్దినములు రాకముందు నీవు జాగ్రత్త పడాలి. నీ జీవితంలో చెడ్డ దినములు రాకముందు నీవు జాగ్రత్త పడాలి. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే, తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకును చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తరువాత మేఘములు మరల రాకముందే, నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఇదే కదండి గొప్ప విషయం. మన సృష్టికర్తను మన స్మరణకు తెచ్చుకొని బాల్య దినముల నుంచి మనం దేవుని కార్యక్రమాలలో ఉండటం, దేవుని సేవలో ఉండటం, ఇదేనండి గొప్ప విషయం. అందుకే యేసుక్రీస్తు మనలను బాలులుగా మార్చేస్తున్నాడు. మనలను చిన్నపిల్లవాళ్ళుగా మార్చేస్తున్నాడు. బాల్య దినములు యందే మన సృష్టికర్తను మనం జ్ఞాపకం చేసుకునేటట్టుగా మన తల్లిదండ్రులు కానీ మన లోకం కానీ మనకు అవకాశం ఇవ్వలేకపోయింది కనుక బాప్తిస్మం తీసుకోమంటున్నాడు. మీరు మరల చిన్నపిల్లలు అయిపోతారు. బాప్తిస్మం తీసుకుంటే మరల మీరు చిన్నపిల్లలు అయిపోతారు. చిన్నపిల్లలై మీరు మీ దేవుని స్మరణకు తెచ్చుకుంటే అప్పటి నుంచి మీ జీవితాన్ని క్రీస్తులో కట్టుకుంటే మిమ్మల్ని పరలోకం తీసుకుని వెళ్తాను నేను అంటున్నాడు యేసుక్రీస్తు. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 1వ వచనం నుంచి, యూదుల అధికారి అయిన నికోదేముని పరిసయ్యుడు కూడా ఉండెను. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు అని మేము ఎరుగుదుము. దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నీవు చేయించిన సూచక్రియలు ఎవడనూ చేయడలేని అంతో చెప్పాను. అందుకు యేసు ఏమంటున్నాడు తెలుసా? నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే, నీ దినములన్నీ ముగింపబడిన తర్వాత నీవు సంతోషించాలి అంటే, నీవు ఆనందకరమైన జీవితాన్ని పొందగలగాలి అంటే ఏం చేయాలో చెబుతున్నాడు చూడండి. యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నీవు క్రొత్తగా జన్మించాలి. మరలా పసిపిల్లవాడు అయిపోవాలి, మరలా చిన్నపిల్లవాడు అయిపోవాలి. చిన్నపిల్లలదే పరలోక రాజ్యం. ఒకనాడు మనం బాల్య దశలో ఉన్నప్పుడు మనకి జ్ఞానం లేదు. ఒకనాడు మనం చిన్నవారముగా ఉన్నప్పుడు మనకి ఈ సంగతులు లోకంలో ఎవరూ నేర్పించలేదు. యేసును గూర్చి ఇప్పుడు మనకు అర్థమైంది. అందుకే మనం ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్నాం. మనం నీటిలో చనిపోతున్నాం, నీటిలో సమాధి చేయబడుతున్నాం, తిరిగి లేచి పసిపిల్లల వారముగా క్రీస్తులో కట్టబడుతున్నాం, క్రీస్తులో పుడుతున్నాం.
ఇక మీదట మన జీవితం మారిపోవాలి. ఇక మీదట మన ఆలోచన విధానం మారిపోవాలి. ఇప్పటి వరకు దాహం వేస్తే మంచినీరు అడిగారు, ఇక మీదట దాహం వేస్తే జీవజలములు ఎక్కడున్నాయండి అని అడగాలి. ఇప్పటి వరకు ఆకలేస్తే ఎక్కడండి చికెన్ బిర్యానీ వాసన వస్తుంది అన్నారు. కానీ ఇక మీదట మీకు ఆకలేస్తే దేవుని పని ఎక్కడండి, దేవుని పని నెరవేర్చడం, దేవుని పనిని ముగించడం నాకు ఆహారమై ఉన్నది అని మీరు మారిపోవాలి. ఇప్పటి వరకు వస్త్రాలు చిరిగిపోతే ఎక్కడండి చందన వైరస్, ఎక్కడండి బొమ్మన వైరస్ అన్నారు. కానీ ఇక మీదట రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి, సత్యమును దట్టిని కట్టుకోవాలి, సువార్త అనేటువంటి జోడును పాదములకు తొడుక్కోవాలి. ఏంటండి, ప్రతి దానిని ఆయన మారుస్తున్నాడు. చూడండి, నూతనముగా మిమ్మును తనలో చూస్తున్నాడు, తన రూపము గలవారుగా మనం మార్చేస్తున్నాడు. యేసుక్రీస్తును పొందిన వారైతే బాప్తిస్వం పొందినప్పటి నుంచి మీరు మారవలసిన ప్రక్రియ అంతా బైబిల్లో రాయబడింది. ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అప్పుడు నికోదేమంటున్నాడు, ముసలివాడిని అయిపోయాను నేను, మరలా నేను ఎలా క్రొత్తగా జన్మిస్తాను, తల్లి గర్భంలో వెళ్ళి మరలా జన్మిస్తానా అని అడిగినప్పుడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరము, తల్లి గర్భం నుంచి మీరు వచ్చారు, అది శరీరానికి సంబంధించింది. ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మించాలి. నీటి మూలముగా మీరు జన్మించినప్పుడు నీటిలో సమాధి చేయబడి మీ పాపపు జీవితాన్ని ఒకచోటే విడిచిపెట్టే భాగ్యం అండి. అదంతా అంతటి అవకాశం ఎవరు కల్పించరు. కోర్టులు కల్పిస్తున్నాయా? పోలీసులు కల్పిస్తున్నారా? మనం రాసుకున్న న్యాయ చట్టాలు కల్పిస్తున్నాయా? నీవు శిక్ష అనుభవించాలని చెబుతున్నాయి తప్ప నీ ఒక నీటిలో బాప్తిసం పొందిదని నీ పాపం అంతా పోతుందని ఎవరూ చెప్పలేదు. యేసుక్రీస్తు ఒక్కడే తండ్రి అయిన దేవుని నుండి కృపను పొందినవాడై ఆ మహాప్రేమను మనకు కూడా ఆయన పంచిపెడుతున్నాడు. ఆ దేవుడు అవకాశం ఇవ్వలేదు అని చెప్పటానికి వీలు లేదు. ప్రతి సందర్భంలో మనకు అవకాశాలు ఇస్తూనే ఉన్నాడు, దారిని చూపిస్తూనే ఉన్నాడు. మనిషి మారలేకపోతున్నాడు. మనిషి ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. మనిషి కళ్ళ ఎదుటే దానిని కనిపింపజేస్తున్నా, దానిని వినిపిస్తున్నా మనిషి మాత్రం దాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఇదిగో గ్రహించిన వారు కొద్దిమంది మనలో ఉన్నారు. వారికి ఇప్పుడు మనం బాప్తిస్మం ఇద్దాం. యేసుక్రీస్తుల వారిని తిరిగి జన్మింపచేద్దాం. క్రొత్తగా జన్మించిన వారే ఇక మీదట క్రీస్తుల వారు బ్రతకాలని ఆశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థనలు ఏకీభవించండి. పరలోకమందున్న మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు అనుగ్రహించినటువంటి చక్కని జ్ఞానము కొరకు క్రైస్తవులు సిద్ధపరచుకునవలసిన నూనెను గూర్చి తెలియజేస్తున్నందుకు మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తండ్రి, దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు దినములు రాకముందే, బాల్యదినములు యందే మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలనే ఆలోచన మీ గ్రంథం ద్వారా మాకు కలిగించినందుకు వందనములు తండ్రి. ప్రతి కాలములో మనుషులను కాపాడటానికి మీరు ఎన్నో ప్రణాళికలు తండ్రి మీరు రచించారు. ప్రతి మనిషిని రక్షించటానికి సాయశక్తులు మీరు ప్రయత్నం చేశారు. కాదని పోయిన వారు పాతాళానికి జారిపోయి ఇప్పటికీ బాధపడుతున్నారు. తండ్రి, అట్టి వారిలో మేము చేరకుండా మీ సహాయాన్ని మాకు అనుగ్రహించినందుకు మరొక్కసారి మేము రుణపడి మీకు వందనములు చెల్లిస్తున్నాం. క్రొత్తగా జన్మించడానికి ఇదిగో తండ్రి సిద్ధపడినటువంటి మీ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు రూపాంతరం పొంది మీ చిత్తమును నెరవేర్చేవారై ఈ నీటిలోనే తమ పాపములను విడిచిపెట్టిన వారై సమాధి చేయబడి తిరిగి లేచి క్రీస్తునకు కలిగిన సారూప్యతను వీరికి కూడా కలిగి ఉండుటకు, జీవము కలిగిన మీ మాటలను వీరు నెరవేర్చుటకు వీరికి సహాయం చేయండి. వీరి ఆలోచన విధానం ఇక నుంచి క్రీస్తు కొరకైనదే ఉండుటకు మీ కృపను చూపండి. మేమందరము తండ్రి ఒకే సంఘములో చేర్చబడి సార్వత్రిక సంఘములో ఉన్నవారమై పరలోక రాజ్యము కొరకు ఎదురు చూసే బుద్ధిగల కన్యకులుగా దేవుని పనిని సిద్ధులలో కలిగినటువంటి ఎదురు చూచే కన్యకలముగా మా దృష్టంతా పెండ్లి కుమారుని మీదే ఉండగలుగుటకు, ఆ పెండ్లి విందులో పాల్గొనగలుగుటకు మేమందరం భాగ్యవంతులుగా తీర్చబడినట్లు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్.